హలో వ్యూవర్స్, మీలో ఎంతమందికి సాంబార్ చేసినప్పుడు మంచింగ్ కోసం అప్పడాలు, వడియాలు ఇలాంటివి తినడం అంటే ఇష్టం? అఫ్కోర్స్ నాకు కూడా ఇష్టమే, కానీ అది రొటీన్ కదా. అందుకని కొత్తగా ట్రై చేయడం కోసం ఆలుతో ఒక కొత్త ప్రయోగం చేశా. దానికోసం ముందుగా 2 ఆలూస్ తీసుకొని ఈ విధంగా నీట్గా పీల్ అవుట్ చేసేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని ఈ విధంగా స్లైసెస్గా మీడియం సైజులో కట్ చేసుకొని వాటికి మసాలా పట్టే విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి ఒక స్పూన్ సూజీ రవ్వ, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే ప్లేట్లోకి ఒక స్పూన్ సాల్ట్, ఇంకొక స్పూన్ పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్కి ఈ విధంగా దాన్ని మొత్తాన్ని పట్టించేసి ఇట్లా అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసి దానిలో ఆయిల్ వేసేసి ఈ విధంగా మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమంలో ఆలూని డిప్ చేసేసుకొని ఇట్లా కాగిన ఆయిల్లో వేసేసి క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకున్న తర్వాత 2 మినిట్స్ తర్వాత ఫ్రంట్ సైడ్ ఇలా రోస్ట్ అయిన తర్వాత సెకండ్ సైడ్ కూడా తిప్పుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ ఎలా ఉంటుందంటే మీకు తవా ఫ్రై తెలుసు కదా, ఫిష్ది, అలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈవినింగ్ స్నాక్స్లో కూడా పనికొస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.